విజయవాడ వరుసగా 4వ రోజు వరద నీటిలో మునిగి నానుతోంది. సింగ్ నగర్, ఉడా కాలనీ, ప్రకాష్ నగర్, కండ్రింగ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. బాధితులు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు. తమ వారు తప్పిపోయారంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రాంతాలు ముంపుకు గురై ప్రస్తుతం వారందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్, సింగ్ నగర్ లోపల ఉన్నటువంటి ఇంకా అనేక కాలనీలన్నీ కూడా ప్రధాన రహదారిపై దాదాపు మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు ఉండడంతో వారందరూ కూడా ఆ ట్రాక్టర్ల ద్వారా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నటువంటి కాలనీ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా విజయవాడ నగరంలో మునిగిపోయాయి. దాదాపు విజయవాడ నగరంలో 40% వరకు కూడా సిటీ అంతా ఈరోజు నేట ముంపులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని అంతటికీ బుడమేరు ముంపు ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. మరి బయటకు వచ్చినటువంటి వారందరూ తలో దిక్కు వెళ్తున్నారు, తలో చోట తలదాచుకునేందుకు వెళ్తున్నారు. ఇక్కడ స్థానికులందరూ కూడా ప్రాణాలతో బయటకు వచ్చిన వారందరూ కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ నివాసం ఉంటూ ఉంటారు? ఎలా ఉంది మీ కాలనీ? మాది LIG 1 అండి. వడ కాలనీ మొత్తం మునిగిపోయిందండి. ఇల్లు మొత్తం మునిగిపోయింది. పాములు కూడా వచ్చేసిన పరిస్థితి. మరి ఎవరు మరి చంటి పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడ్డాము. పాలు లేవు, నీళ్ళు లేవు, మరి తినడానికి భోజనం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. మాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అక్కడి నుంచి ఎటో గట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో బయటికి రావడం జరిగింది. మరి ఎంత లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. మధ్యలో ట్రాక్టర్ లిఫ్ట్ ఇచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. మాలాంటి వాళ్ళు ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. ముసలోళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, చంటి పిల్లలు ఏంటి, ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఆ పైన టాప్ మీద కూర్చొని ఆ డేరాలు దించుకొని ఆ వర్షంలోనే మొన్న ఫస్ట్ రోజునైతే నిన్న పొద్దున ఒక మనిషి పడిపోయాడు. కింద పడిపోయి 10 నిమిషాల్లో చనిపోయాడు. మరి ఆ మనిషిని కూడా తీసుకురాలేని పరిస్థితి. ఆ షాపులో చుట్టుకొని తీసుకొని వెళ్ళారు. చాలా దయానీకంగా ఉంది పరిస్థితి. మరి ఎప్పటి నుంచి ఇలా ఉంది? ప్రభుత్వ సహాయక చర్యలు ఏమైనా అందాయా? నిన్న 8:30 కాంచి స్టార్ట్ అయింది సార్. నిన్న 8:30కి చిన్నగా రావడం జరిగింది. 9:30 కల్లా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఆ తర్వాత మాకు ఏ సహాయ సహకారాలు ఇంత మటుకైతే అందలేదు. ఇందాక మాట వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్లు ఇసిరేసి వెళ్ళిపోయారు అంతే. ఎవరికి ఏ పులిహార కానీ భోజనం కానీ ఏమీ అందలేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వృద్ధులు ఉన్నారు, లేదంటే హాస్పిటల్కి అవసరమైనటువంటి వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వృద్ధులు ఉన్నారండి. వాళ్ళకి హాస్పిటల్ అయితే ఏది లేని పరిస్థితి, వాళ్ళని తీసుకెళ్ళలేని పరిస్థితి. ఒక మనిషిని తీసుకెళ్లాలంటే ఒక మనిషి వెళ్ళలేని పరిస్థితి మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితిలో ఒక ముసలిని తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కింద ఫ్లోర్ నుంచి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వృద్ధుల పరిస్థితి. మహిళలు ఇంకా లోపల ఎలా ఉందమ్మా పరిస్థితి? మీ ఇల్లు ఎలా ఉంది? మాది అంతా మునిగిపోయిందండి. చాలా దారుణంగా ఉంది. లోపల నుంచి బయటకు ఎలా వచ్చారు? బయటికి బాగా మునిగిపోయి అలాగే వచ్చాం. ఈదుకుంటా చాలా మంది అలాగే ఉంది. తినడానికి తినలేదు నిన్న నుంచి. మహిళలు చిన్నపిల్లలతో కూడా వచ్చారు. చూస్తున్నాము అంటే ఒక మృతదేహాన్ని కూడా వారు తీసుకువెళ్ళడానికి, బయటికి రావడానికి పరిస్థితి ఎంత దయనీయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి దుస్థితి ఈ విధంగా లోపల ఉన్నటువంటి LIG కాలనీలో ఉంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, లోపల పిల్లలు ఇంకా ఎంతో మంది మహిళలు ఉన్నారా? ఎంతమంది ఉంటారు లోపల? ఇంకా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంకా 2 నెలల పసిపిల్లడు ఉన్నాడు అక్కడ. అసలు వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. కరెంట్ కూడా లేదు పాపం. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. భోజన సౌకర్యాలు ఏమి అందలేదు? అసలు ఏం అందలేదు. వాటర్ ప్యాకెట్ కూడా రాలేదు. అసలు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాలేదు. లోపల ఉన్న వారిని తరలించేందుకు కూడా చాలా మంది వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? మాది మొత్తం కంట్రీకి మొత్తం మునిగిపోయింది సార్. మా బాబును మా కోళ్ళలో మొత్తం అక్కడ ఇరక్కపోయారు. వాళ్ళు రాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. వాళ్ళ కోసం పోదామంటే ఇంత లోతు వచ్చేస్తుంది. వాళ్ళని కాపాడమని మేము యూజ్ చేస్తున్నాం. లోపల వాళ్ళ నుంచి ఫోన్ సమాచారం వస్తుంది? ఏం లేదు సార్. ఫోన్లు ఏమి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం స్విచ్ ఆఫ్ ఉంది. పోనీ వాళ్ళని తీసుకొద్దామంటే పోవటానికి కూడా మనకి ప్లీజ్ లేదు. వాళ్ళు ఎట్లుండారో అని కూడా ఫోన్ ప్లీజ్ లేదు. లోపల ఎంతమంది ఉంటారు? ఎలా ఉంది పరిస్థితి? అన్న అసలు పరిస్థితి బాగాలేదన్న. లోపల మా వాండర్లు అందరూ అక్కడే ఉన్నారు. మేము దానికోసం ఫోన్లు చేస్తాను, ఫోన్లు స్విచ్ ఆఫ్. వాళ్ళు తిన్నారో లేదో తెలియదు, ఏం తెలియదు మాకు. అది వెళ్దామంటే ఇక్కడ నీళ్ళు అంటున్నారు. అది లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఎంతో మంది మహిళలు, చిన్నారులు ఉంటే వారి కుటుంబ సభ్యులు వారి క్షేమ సమాచారం తెలియక ఈరోజు ఆందోళనలు చెందుతూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. జాతీయ రహదారి పైన మనం నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ కూడా నీరు ప్రవహిస్తోంది. నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువ ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ నీటి మట్టం అనేది కూడా పెరుగుతూ పీకల లోతు నీరు వరకు కూడా రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లోపల ఇల్లు అయితే ఒక స్లాబ్ వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ
కూడా లోపల వారిని రక్షించుకునేందుకు, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వ సహాయక చర్యలు వేగవంతం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. లోపల ఉన్న వారందరినీ తక్షణమే బయటకు తీసుకురావాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.